శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ వారం ఎలా ఉండబోతుంది, వార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. గత 1 మంత్ ఐ థింక్ 2 వీక్స్ బిఫోర్ మనం వార ఫలాలు చెప్పడం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగా రావడం వల్ల చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, వార ఫలాలు మీరు కూడా చెప్పండి బాగుంటుందని. ఓకే, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు డైలీ రాశి ఫలాలు చెప్తుంటాం, మంత్లీ చెప్తుంటాం, వార ఫలాలు కూడా చెప్పడం ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఇష్టం కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అని పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను డైలీ ఏవైతే చెప్తానో దాన్నే ఫాలో అవడానికి ప్రయత్నించండి. కానీ ఇందులో ప్రత్యేకంగా దానానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం జరుగుద్ది. చూడండి, వార ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ శాతం కనుక మీకు అనిపించినట్లయితే లగ్నాన్ని కూడా కనుక మీరు ఆధారం బేస్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ మీకు అక్కడ కూడా చూడగలుగుతారు. కాబట్టి మీరు లగ్న కుండ్లి, చంద్ర కుండ్లి ఆధారంగా ఈ వార ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకుందాం ఎలా ఉండబోతుంది. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం గత వారం కన్నా ఈ వారం మీ కొద్దిగా అనుకూలంగా ఉండబోతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సోమవారం అలాగే మంగళవారం రోజు కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మనసు అంత ఉత్సాహంగా ఉండదు. మనసు లోపల ఏదో ఒక తెలియని కొద్దిగా కంగారు, కొద్దిగా భయము, కొద్దిగా ఆందోళన ఈ వారం లోపల సోమవారం మంగళవారం ఉండబోతుంది. కానీ ఆదివారం మీ పక్షాన ఉంది. లైఫ్ లోపల ఏదైనా చేంజ్ చేయాలి, కొద్దిగా పరివర్తన చాలా అవసరము, ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాలనిపించినట్లయితే ఆదివారం తప్పకుండా తీసుకోండి. బుధవారం గురువారం సమయం లోపల కొద్దిగా ట్రావెలింగ్ అయ్యే అవకాశం ఉండబోతుంది. కొద్దిగా ఆ టైం లోపల హడావిడి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ మంచి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, మీ పక్షాన్ని చెప్పుకోవచ్చు. కొద్దిగా వర్క్ లోపల స్ట్రెస్ పెరిగే అవకాశాలు అయితే ఆ టైం లోపల ఉండబోతుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ వారం మేషరాశి వారికి గత వారం కన్నా ఈ వారం గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల బాగానే ఉండబోతుంది. ఓన్లీ ఏంటంటే మీరు అనుకున్న పని అనుకున్న రకంగా చేయడానికి ప్రయత్నించండి. చేస్తున్న పని ఎవరితో ఎక్కువగా డిస్కస్ అస్సలు చేయకండి. ఈ వారం ప్రత్యేకంగా మేషరాశి వారు ఎక్కువ చేయాల్సింది ఏంటంటే కుదిరినట్లయితే ఎవరైనా పేదవారు ఉన్నట్లయితే వాళ్ళకి స్వీట్ పంచడానికి ప్రయత్నించండి. వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం గత వారం కన్నా ఈ వారం లోపల కొద్దిగా నార్మల్ అని చెప్పుకోవచ్చు. మరి అంత గుడ్ అయితే నేను చెప్పను, ఎందుకంటే చంద్రుడు 6th హౌస్ నుంచి 9th హౌస్ వరకు వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ వారం మీకు కొద్దిగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కొద్దిగా క్లాషెస్, కొద్దిగా స్ట్రగల్ ఉండబోతుంది, కొద్దిగా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. చేస్తున్న ప్రతి పని లోపల కొద్దిగా కంగారు, కొద్దిగా అంటే మీరు ఏవైతే పని చేయబోతున్నారో అందులోపల శత్రువులు కావచ్చు, లేకపోతే మన ఆప్తులు కావచ్చు, లేకపోతే మన మనసే కావచ్చు, అంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదు. కాబట్టి ఈ వారంలో కొద్దిగా మనస్థితి సరిగా లేకపోవడం వల్ల అనుకున్న పనులు డిలే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ వారం లోపల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి జోలికి వెళ్ళకండి. ముందు నుంచి కోర్టు కేసు, పోలీస్ కేసు ఏమైనా నడుస్తున్నట్లయితే అటు పక్కన కొద్ది ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దాంపత్య జీవితం లోపల ప్రత్యేకంగా కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. గురువారం శుక్రవారం రోజు దాంపత్య జీవితానికి సంబంధించిన విషయం లోపల అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఈ వారం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి నార్మల్ అని చెప్తాం, మరి అంత అనుకూలంగా అని చెప్పను. అయినా కూడా మీరు ప్రతిరోజు ఒక పని చేయండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. మీ రాశాధిపతి శుక్రుడు మీలోనే ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఏంటంటే హడావిడి, కొద్దిగా కంగారు కూడా అనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ శుక్ర బలం పెంచుకోండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు చదవండి. మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం గత వారం కన్నా ఈ వారం మీకోసం బాగుండబోతుంది. అంటే వీకెండ్ అంటే శనివారం రోజు కొద్దిగా అంత సరిగ్గా లేదు, మిగతా రోజులన్నీ మీకోసం బాగున్నాయి. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు మీకోసం బాగానే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఆదివారం రోజు కనుక చూసుకున్నట్లయితే ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే తీసుకుంటారు. కొద్దిగా ఎనర్జీ పెరుగుతుంది, కొద్దిగా మీకు బాడీ లోపల పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు పెరగడం జరుగుద్ది. అని సోమవారం మంగళవారం కనుక చూసుకుంటే ప్రత్యేకంగా హెల్త్ పట్ల కొద్దిగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించాల్సింది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వారం మీకోసం అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థులకి మరి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు ఏదైతే చదువుకున్నారో ఆ ఫీల్డ్ లోపల కొద్దిగా ఏమైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ మిస్ అవ్వడం, కనిపించలేకపోవడం, దాని గురించి కొద్దిగా ఎక్కువ కంగారు పడడం ఈ వారం అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి. ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వారం అంత అనుకూలంగా లేదు.
కొద్దిగా చేస్తున్న పని లోపల అంత వేగం వల్ల, తొందరపాటు వల్ల కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్ కొద్దిగా అంటే ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే పర్సనల్‌గా కనబడుతుంది. ఈ వారం ప్రత్యేకంగా డాక్టర్‌ని వదిలేసినట్లయితే మిగతా అందరికి ఈ వారం చాలా బాగుండబోతుంది. కొద్దిగా వ్యక్తిగతం లోపల ఆనందం అయితే పెరిగే అవకాశాలున్నాయి. దాంతో పాటు ఏదో ఒకటి చేయాలని తపన ఏదైతే ఉందో కొద్దిగా గౌరవం, కొద్దిగా ఆత్మవిశ్వాసం బలంగానే ఉండబోతుంది. ట్రావెలింగ్ అయ్యే అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు అవుతుంటాయి. వదిలేయండి. ఈ వారం ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువ చేయండి, బాగుంటారు. కర్కాటక రాశి వారు కనుక చూసుకుంటే ఈ వారం కర్కాటక రాశి వారికి ఓకే నార్మల్‌గా అని చెప్పుకోవచ్చు. మరి అంత ఉత్సాహంగా, మరి అంత బాగుండే అవకాశాలైతే లేవు. ప్రత్యేకంగా ఒక విషయం మీరు గమనించినట్లయితే ఈ వారం లోపల ఈ కర్కాటక రాశి వారు చేయాల్సిన ముఖ్యమైన ఒక పని చేయండి. ప్రతిరోజు మీరు అనుకున్న పని అనుకున్న రకంగా చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఎలాంటి లోటు లేదు. డబ్బు వచ్చుద్ది, సమయానికి వచ్చుద్ది, అవసరమై వెళ్ళిపోద్ది. కానీ డబ్బు సేవింగ్ అవ్వదు. అది తెలుసుకోండి. రెండో విషయం ఏంటంటే ఈ వారం ప్రత్యేకంగా ఎక్కువగా ఎవరితో ఎక్కువ మాట్లాడకండి. మీ పని చేతుల్లో చూపించండి తప్ప మాటల్లో ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే మీరు మాట్లాడిన పని, చెప్పిన పని ఈ వారం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేవు. కొద్దిగా కుటుంబం పట్ల మనస్థితి అంత సరిగ్గా ఉండదు. ఈ వారం ప్రత్యేకంగా ఏంటంటే ఏదో ఒకటి కొద్దిగా ఆందోళన ఎక్కువ పెరగబోతుంది. హెల్త్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఆకస్మికంగా అనుకోకుండా క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ మీరు ట్రావెలింగ్ గనుక చేస్తున్నట్లయితే ఎక్కడైనా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక విషయం మీరు గమనించండి. విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుండబోతుంది. ప్రేమ జీవితం లోపల ఈ వారం కొద్దిగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. బాగుంది. మిమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఒకళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మిమ్మల్ని తెలిపించరు. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని. ఇంకొక విషయం కనుక చూసుకుంటే దాంపత్య జీవితం లోపల కొద్దిగా బాగుంది. మీ మదర్ హెల్త్, కుటుంబం లోపల ఏదైనా సభ్యుల హెల్త్ అంత సరిగ్గా ఉండదు. అటు పక్కన కొద్ది ఖర్చులైతే ఈ వారం పెరిగే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఈ వారం ప్రత్యేకంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి నార్మల్‌గా ఉంది. మరి అంత బెస్ట్ అని నేను చెప్పను. కానీ ఈ వారం మీరు ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే మీకు ముందుగా ఏదైతే చెప్పానో తప్పకుండా మీరు చేయండి. అనుకున్న పని అనుకున్న రకంగా చేయడానికి ప్రయత్నించండి. కానీ దాని గురించి ఎవరితో డిస్కస్ అస్సలు చేయకండి. ప్రతిరోజు శివుడికి పంచామృత అభిషేకం తప్పకుండా చేయండి. ఒకవేళ పంచామృత అభిషేకం చేయలేకపోయినట్లయితే కనీసంలో కనీసం శివుడికి పాలతో అభిషేకం అనేది చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. సింహరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం గత వారం కన్నా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. బాగుండబోతుంది. చాలా బాగా అని చెప్పుకోవచ్చు. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వారం కొద్దిగా ట్రావెలింగ్ కనబడుతుంది. అనుకున్న పనులు అనుకున్న రకంగా అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి. కొద్దిగా ఈ వారం లోపల ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు, ఏదైనా మీటింగ్, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కనుక ఉన్నట్లయితే అది పూర్తిగా అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం లోపల మీరు ఒక విషయం గమనించండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది బానే ఉంటది. కానీ అవతల వ్యక్తికి అది నచ్చదు. నాకు నచ్చకపోవచ్చు. కాబట్టి దాని గురించి మీరు నిరుత్సాహం పొందాల్సిన అవసరము ఉండదు. లేదు కూడంగా. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ క్యారీ అవుతూ చేయండి. బాగుంటారు. అని ఈ వారం లోపల మీ సీక్రెట్స్ ఎవరితో అస్సలు చెప్పుకోకండి. ప్రత్యేకంగా ఈ వారం కనుక మీరు చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఏదైనా చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా స్వీట్ తినిపించడానికి ప్రయత్నించండి. చిన్న పిల్లలకి ఏదైనా అవసరమైన వస్తువులు ఉన్నట్లయితే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరెంత ఈ వారం చిన్న పిల్లలతో ఉంటే మీకు అంత బాగుంటది. కొన్ని ఖర్చులున్నాయి. కొద్దిగా రావాల్సిన డబ్బు సమయానికి రాదు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టుకున్న వారు కొద్దిగా అంత అనుకూలంగా లేదు. కానీ ఈ వారం లోపల ఒక విషయం తెలుసుకోండి. ఖర్చులున్నాయి. కానీ ఖర్చుల అనుసారంగా దాని రిజల్ట్ కూడా పాజిటివ్‌గానే ఉండబోతుంది. ఓకే. ఈ వారం లోపల సింహరాశి వారికి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఒక మాట ఏంటంటే మదర్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. వాళ్ళ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. ఈ వారం ప్రత్యేకంగా ఈ వారం లోపల ప్రతిరోజు సింహరాశి వారు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో గణపతికి కొద్దిగా కొబ్బరి బెల్లం పెట్టడానికి ప్రయత్నించండి. కన్యా రాశి వారు కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ వారం ఓకే నార్మల్‌గా ఉండబోతుంది. మరి అంత బాగా చెప్పుకోవచ్చు. కొద్దిగా వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము. ఆరోగ్యం జాగ్రత్తగా ప్రత్యేకంగా మీరు ఏవైతే పని చేస్తున్నారో ఆ పని గురించి ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయకండి. రెండోది ఈ వారం లోపల ఏదైనా డాక్టర్ ఏదైనా సలహా ఇచ్చినట్లయితే ఏదైనా ఇలా ఉండండి, ఇలా చేయండి, అలా ఉండండి ఏదైనా చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం తెలుసుకోండి. ఈ వారం లోపల ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి. ఎవరిదైనా సలహా తీసుకొనే చేయండి. వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా మార్పు అయితే తప్పకుండా రావడం జరిగింది. రాశాధిపతి ఏకాదశ స్థానంలో, భాగ్యాధిపతి భాగ్యస్థానం లోపల మంచి పరివర్తన అయితే ఉండబోతుంది. ఇంతకేంటంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ
శుక్రుడి పైన ఉండడం వల్ల కొద్దిగా లక్ సపోర్ట్ కావచ్చు, కొద్దిగా అనుకున్న పనులు సమయానికన్నా ముందు అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేవు. కొద్దిగా డిలే అవుతుంది, కానీ అనుకున్న కన్నా బాగానే అవుతుంది. ఈ వారం వ్యాపారస్తులకు చాలా బాగా అని చెప్పుకోవచ్చు. ఈ వారంలో కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ కనబడుతుంది. ఈ వారం కొద్దిగా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు అయితే ఈ వారం పెరగబోతున్నాయి. అంటే ప్రతిరోజు బాధ్యతలు ఉంటాయి, కానీ ఈ వారం ఏంటంటే కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతున్నాయి. మనసులో ఒక విషయానికి సంబంధించిన కొద్దిగా మనసు లోపల బాధ కలిగే అవకాశాలు ఎప్పుడున్నా తెలుసా? గురువారం, శుక్రవారం రోజు మీకు కలగబోతుంది. కాబట్టి అంత దాన్ని ఇది చేయకండి. మదర్ హెల్త్ అంటే కన్యా రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు. లేకపోతే కుటుంబం లోపల ఏదైనా చిన్న చిన్న విషయాలు కొద్దిగా క్లాషెస్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఈ వారం కన్యా రాశి వారు కనుక చూసినట్లయితే 60 to 70% బాగానే చెప్పుకోవచ్చు. 30 to 40% ఏదైతే ఉందో కొద్దిగా మనస్థితి సరిగ్గా ఉండలేకపోతుంటుంది. ఈ వారం ప్రతిరోజు మీరు చేయాల్సిందంటే గణపతి అలాగే దుర్గా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, బాగుంటారు. తులారాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం గత వారం కన్నా బాగా అని చెప్పుకోవచ్చు. రాశి నుంచి చతుర్థ స్థానానికి గోచరం జరుగుతుంది చంద్రుడు, మరియు దశమ స్థానం లోపల బుధుడు ఉండబోతున్నాడు. కాబట్టి పర్వాలేదు, బాగా అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాంతోపాటు మీ జీవితం లోపల, మీ స్వయం జీవితం లోపల ఇంతకు ముందు ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఈ వారంలో మీరు ప్రయత్నించండి, మొదలైన పెట్టండి సరిదిద్దుకోవడానికి. అలాగే ఈ వారం డబ్బుకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా లోటు అయితే కనబడుతుంది. అలాగే మీరు ఒక విషయం గమనించినట్లయితే శుక్రుడు రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక మీకు ముందు నుంచి నడుస్తున్నట్లయితే డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. కొద్దిగా గుప్తాంగ స్థానం లోపల బాధ కలిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం లోపల స్కిన్కి సంబంధించి ఎలర్జీ కావచ్చు, ఇలాంటివి అవుతుంటాయి. అండ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోండి, ఈ వారం కొద్దిగా ఏంటంటే ఖర్చులు ఉన్నాయి, కానీ ఆ ఖర్చులు మంచి చోటే అవ్వబోతున్నాయి. ఇంకొక విషయం చూసినట్లయితే తులారాశి వారికి ఈ వారం కొద్దిగా ఆకస్మికమైన ధన ప్రాప్తి కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అనుకున్న పనులు సడన్లీ అవుతాయి, మీరు ప్లాన్ చేస్తే అవ్వవు, సడన్లీ మీరు అనుకున్న పనులు అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారంలో తులారాశి వారికి 2 విషయాలు జాగ్రత్తగా ఏంటంటే, ఒకటి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి, ఆడవాళ్ళ వల్ల కొద్దిగా హాని కలిగే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఈ వారం మీరు ప్రత్యేకంగా ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకున్నట్లయితే ఎవరిదైనా సలహా తీసుకొని మీ తారాబలం చంద్రబలం చూసుకొని చేయడానికి మీరు ప్రయత్నించండి. ఈ వారంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అనుకోకుండా కొన్ని విషయాల లోపల పాజిటివ్ అయితే మీకు సడన్లీ జరుగుతుంది. ఈ వారం తులారాశి వారు ఎక్కువ శాతం చేయాల్సింది ఏంటంటే లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి, బాగుంటారు. వృశ్చిక రాశి వారు కనుక చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం గత వారం కన్నా అంత అనుకూలంగా కనిపించట్లేదు. కొద్దిగా మనసు లోపల వేదన, తెలియని బాధ, కొద్దిగా ఖర్చులు, కొద్దిగా హడావిడి. మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు, మీ మనస్థితి ఏంటి, అవతల వ్యక్తి కించిత్ కూడా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనసులో ఒక రకమైన బాధ మీకు కలుగుతుంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కానీ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, పర్వాలేదు, మీరు చేయగలుగుతారు. ఇంత కండిషన్ ఉన్నా కూడా ఎవరో ఏదో ఒక వ్యక్తి మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రయత్నించుతున్నారు, మీకు సహకారం చేయడానికి ప్రయత్నించుతున్నారు. అది గొప్ప విషయము. అంటే 99 పీపుల్ మీ వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి మీ పక్క అంటే మిమ్మల్ని సహకరించడానికి నిరంతరంగా ప్రయత్నం నడుస్తుంటుంది. మీరు వారితో ఎక్కువ ఉండండి. ఈ వారం ఎక్కువగా మీరు స్నేహితులతో ఉండడానికి ప్రయత్నించండి. ఆడుతూ పాడుతూ పెంచడానికి ప్రయత్నించండి. సోలోగా సింగిల్గా అస్సలు ఉండకండి. ఎందుకంటే సింగిల్గా కనుక మీరు ఉన్నట్లయితే కొద్దిగా మనసు లోపల బాధ ఎక్కువ పెరుగుతుంది, అని అలాగే ఈ వారం కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఇంట్లో సంతానం కనుక ఉన్నట్లయితే వాళ్ళతో కొద్దిగా కలిసి మెలిసి ఉండడానికి మీరు ప్రయత్నించండి. వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. చుట్టాలతో పాటు ఈ చుట్టాల వల్ల ఈ వారం అంత అనుకూలంగా లేదు. వాళ్ళు ఏదో ఒక మాట అనడం, మీరు దాన్ని మనసు పని తీసుకోవడం, ఇది ఒకటి అంత మంచి విషయం అయితే కాదు. ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ వృశ్చిక రాశి వారు డబ్బుకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా జాగ్రత్తగా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటు అస్సలు చేయకండి. అనుకోకుండా సడన్లీ ఖర్చులు అవుతుంటాయి. అని ఎవరికైనా డబ్బు వడ్డీకి కావచ్చు, ఏదైనా తర్వాత ఇస్తాను ఇవ్వాలని మీరు ప్రయత్నించినట్లయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు. ఈ వారం ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా కొన్ని విషయాల లోపల పరిణితి పొందే అవకాశం అయితే కనబడుతుంది. కొన్ని కొత్త వ్యక్తులతో పరిచయం అయితే ఈ వారం కనబడుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కొద్దిగా పడుతూ లేస్తూ ఉన్నా కూడా ఏదో ఒక వ్యక్తి మిమ్మల్ని సహకరించడానికి నిరంతరంగా ప్రయత్నం నడుస్తుంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు తప్పకుండా చదవండి.
ధనుసు రాశి వారు కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ వారం పర్వాలేదు, నార్మల్గా అని చెప్పుకోవచ్చు. బెస్ట్ అని నేను కానీ నార్మల్గా ఉండబోతుంది. చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ వారం డబ్బుకి సంబంధించిన విషయాల లోపల పాజిటివ్గా ఉండబోతుంది. ప్రత్యేకంగా శుక్రుడు అలాగే బుధుడు ఏదైతే సంబంధం ఉన్నదో ఇది మీ వ్యతిరేక సంబంధంలో, అంటే 6th హౌస్ లోపల మీరు గమనించినట్లయితే శుక్రుడు ఉండబోతున్నాడు. 8th హౌస్ లో కనుక చూసుకున్నట్లయితే బుధుడు ఉండబోతున్నాడు. ఈ శుక్రుడు బుధుడు సంబంధం షష్టాష్టక సంబంధంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా సరిగ్గా ఉండదు. ఇది కొద్దిగా మీకు సరిగ్గా ఉండదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికంటే ఒక మోటివ్ ఉండాలి. అప్పుడే మీరు చేయండి. తప్ప మీరు ఏదో మనసుకు వచ్చింది ఎవరో చేస్తున్నారు దాన్ని చూసి కనుక మీరు చేసినట్లయితే ఇబ్బంది అవుతుంది. అని ఈ వారం కొద్దిగా నిబద్ధతతో ఉండడానికి ప్రయత్నించండి. నిబద్ధత అంటే ఏం తెలుసా? కంటిన్యూటీతో పాటు కొద్దిగా మీరు నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో దాని అనుసారంగా మీరు ప్రవర్తించాలి. మనం ఏదో నిర్ణయం తీసుకున్నాం చూద్దాం అవుద్ది ఇలాంటి నిర్లక్ష్యంగా ఉండకుండా దాని పట్ల కొద్దిగా సూక్ష్మంగా ఆలోచిస్తూ ఇది పని జరగాలి కొద్దిగా ఉన్నట్లయితే అలా అవుద్ది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అది పనులు కావు. ఈ వారం ప్రత్యేకంగా ధనుసు రాశి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు చాలా బాగుండబోతుంది. ప్రత్యేకంగా కెరియర్ లోపల ఒక పాజిటివ్ చేంజ్ అయితే మీకు తప్పకుండా ఈ వారం జరుగుద్ది. శుక్రవారం గురువారం ఏదైతే సమయం ఉందో ఇది కొద్దిగా మీకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అని కొన్ని ఖర్చులు ఈ వారం ఉన్నాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సోమవారం మంగళవారం రోజు ప్రత్యేకంగా ఎక్కడ ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఖర్చులు అయినా కూడా సరైన ఖర్చులు అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి భయపడకండి. ఈ వారం లాస్ట్ వీక్ అని ఈ వారం బెటర్ అని చెప్పుకోవచ్చు, మరింత కూడా అయితే కాదు. ఈ వారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరు ఎక్కువ చదవండి. ప్రత్యేకంగా మీకు ఒక మాట చెప్తా, ఏకాదశ స్థానం నుంచి 2nd హౌస్ లో ఉండడం వల్ల డబ్బుకి సంబంధించిన ప్రాబ్లం ఈ వారం ఉన్నా కూడా అది తీరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖర్చులు ఉన్నాయి, దాంతోపాటు లాభం కూడా ఉంది. మకర రాశి వారి కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈ వారం గత వారం కన్నా ఈ వారం కొద్దిగా హడావిడిగా ఉండబోతుంది. కొద్దిగా నిరుత్సాహాన్ని చెప్పను, కొద్దిగా వర్క్ ప్రెషర్ కావచ్చు, కొద్దిగా వర్క్ లోపల బలం పెరగబోతుంది, కొద్దిగా హడావిడి అయితే మీకు ఉండబోతుంది. మామూలుగా రోజులు లాస్ట్ వీక్ లో కనుక చూసుకుంటే లాస్ట్ వీక్ లో కొద్దిగా నార్మల్ గా ఉండే, కొద్దిగా ఆలోచన లోపల చాలా బిజీగా ఉండే. కానీ ఈ వారం ఆలోచనలో బిజీ కాకుండా శారీరకంగా కొద్ది శ్రమ లోపల బిజీగా ఉండబోతున్నారు. అంటే ఏదైనా పని చేయడం, ఏదైనా కొత్త పని మొదలు పెట్టడం, లేకపోతే చేస్తున్న పని లోపల విఘ్నాలు ఎక్కువ రావడం వల్ల చిరాకు పుట్టి మళ్ళీ దానితోటే పూర్తిగా చేయడానికి ప్రయత్నించడం, అది ఈ వారం మీతోటి అవుతుంటది. కానీ పర్వాలేదు. నేను మీకు మాట చెప్పాలంటే దశమ స్థానం నుంచి మీ రాశి లోపల చంద్రుడు రావడం వల్ల ఇది మంచిగానే ఉండబోతుంది. పని ఉంది, బిజీగా ఉండబోతున్నారు, లాభం ఉంది, అందులో నుంచి ఆనందం కూడా ఉండబోతుంది. ఇంతకేంటంటే మీరు కొద్దిగా ప్రత్యేకంగా గురువారం శుక్రవారం రోజు కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. హెల్త్ అంత అనుకూలంగా కనిపించట్లేదు. కొద్దిగా బాడీ లోపల హీట్ పెరిగే అవకాశం ఉంది. లేకపోయినట్లయితే ఏదైనా ముందు నుంచి పెయిన్, ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. అని ఎవరికైతే ముందు నుంచి జాతకం లోపల సరిగ్గా గ్రహస్థితి కనుక లేకున్నట్లయితే వాళ్ళకి కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా, అంటే అలా అన్న చెప్పకూడదు కూడా, డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. అని ప్రాణాయామం ఎక్కువ మీరు చేయడానికి ప్రయత్నించండి. సీక్రెట్స్గా ఉండండి. మీ రహస్యాలు, మీరు చేస్తున్న పని కావచ్చు, మీరు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో మీ ప్లానింగ్స్ ఎవరితో అస్సలు చెప్పుకోకండి, తెలుపుకోకండి. 2nd హౌస్ లోపల రాహు నాడు, 8th హౌస్ లోపల కుజుడు అలాగే కేతు ఉండడం వల్ల, ఇది కాలసర్ప యోగం ప్రత్యేకంగా ఉండడం వల్ల ఇది కుటుంబం లోపల కుటుంబ పరిస్థితి అంతా సరిగ్గా ఉంచదు. సంతానం వల్ల కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ వ్యక్తుల వల్ల కావచ్చు, కొద్దిగా మెంటల్ డిస్టర్బ్గా ఉంటారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేని స్థితిలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ పర్వాలేదు. మీరేంటంటే ఈ వారం ఎక్కువ కుదిరినట్లయితే భక్తిగా ఉండడానికి ప్రయత్నించండి. రామాయణం, మహాభారతం, శివపురాణం ఇలాంటి చదువుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే వినడంగానే ప్రయత్నించండి. మీరు ఎంత భక్తిగా ఉంటారో, ఎంత స్పిరిచువల్లో ఉంటారో అంత ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే స్పిరిచువల్ కనుక మనం ఉన్నట్లయితే ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మనము మన ఆనందం లోపల భగవంతుడి చరణం లోపల ఉండడానికి మనం ప్రయత్నిస్తుంటాం. ఈ వారం అది తప్పకుండా మీరు చేయండి. కుంభరాశి వారి కనుక చూసినట్లయితే కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుండబోతుంది. ప్రత్యేకంగా ఈ వారం వీకెండ్, అంటే శనివారం రోజు, శుక్రవారం శనివారం మీకు అది సరిగ్గా లేదు. కానీ ఆదివారం నుంచి గురువారం వరకు ఏదైతే టైం ఉందో కొద్దిగా బిజీగా ఉన్నారు, హడావిడిగా ఉండబోతున్నారు. ప్రత్యేకంగా సోమవారం మంగళవారం బుధవారం రోజు కొద్దిగా బిజీగా ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటు కొద్దిగా
డబ్బుకు సంబంధించిన వ్యవహారాల లోపల కొద్దిగా బాధ కలిగే అవకాశాలు అయితే కొన్ని విషయాల్లో కనబడుతుంది. అది వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల మీకు పాజిటివ్‌గా ఉండబోతుంది. బలంగా ఉండండి, గట్టిగా ఉండండి. చేస్తున్న ప్రతి పని ఇది సక్సెస్ అవుతదని అనుకోని ఆత్మవిశ్వాసంతోటే ఉండండి. నిజంగానే అవుద్దా అంటే నిజంగానే అవుద్ది. పంచమ స్థానంలో ఉన్న సూర్యుడు అలాగే గురు సంబంధం రాశిలో ఉన్న రాహు సంబంధం ఇది నవమ పంచమ యోగం ఉండడం వల్ల చేస్తున్న ప్లాన్స్ లోపల పాజిటివ్‌గా ఉంటది. ఇంతకీ ఆ పాజిటివ్ నిర్ణయాలు మీరు ఎవరికీ చెప్పకూడదు. ఈ వారం కొద్దిగా ఏంటంటే ఫ్యామిలీ పట్ల కొద్దిగా బర్డెన్ మీకు పెరగబోతుంది. దాంతో పాటు సెకండ్ పాయింట్ ఏంటంటే అన్న, తమ్ముళ్ళు, చుట్టాలు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో సంబంధం సరిగ్గా కనిపించట్లేదు. ఈ వారంలో ప్రత్యేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏదేమైనా కానివ్వండి, నేను నా పని ఇలా తప్పకుండా చేయగలుగుతాను, చేసి తీరుతాను. మీరు మీ మాటల పట్ల విశ్వాసం పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎంత పరిస్థితి మీ వ్యతిరేకంగా వచ్చినా కూడా నేను ఈ పని తప్పకుండా చేసి తీరుతానని అనుకోండి. తప్పకుండా పనులు అవుతాయి. ఎలా అవుతాయి తెలుసా? మీరు అనుకున్న తర్వాత గట్టిగా ప్రయత్నిస్తూనే అవుతాయి. ఊరికే కావు. ఊరికే కావు. ఎందుకంటే మీ పంచమాధిపతి, మీ పంచమాధిపతి, అష్టమాధిపతి షష్ఠ స్థానంలో బుధుడున్నాడు. ఈ బుధుడు ఎలా తెలుసా? కొద్దిగా బుద్ధితో ఎక్కువ మనం గట్టిగా అనుకోవాలి. అప్పుడే అవుతది. అని కొద్దిగా అప్పు వల్ల భయం అయితే కలగబోతుంది. దాంతో పాటు హెల్త్ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్నా కూడంగా స్కిన్‌కి సంబంధించి హెల్త్ ఉండే అవకాశాలున్నాయి. లేకపోతే గొంతుకి సంబంధించి హెల్త్ అయ్యే అవకాశం, పాడే అవకాశం అయితే ఉండబోతుంది. ఈ వారం కుదిరినట్లయితే ఎక్కువ శాతం తులసిని ఆరాధించండి. తులసి ఏదైతే ఉందని తులసి మొక్క కావచ్చు, తులసి అమ్మవారు కావచ్చు, ఎక్కువ ఆరాధించండి. ప్రతిరోజు కొన్ని 2 ఆకులు తులసి కొద్దిగా తినడానికి మీరు ప్రయత్నించండి. అని అలాగే శివుడికి అభిషేకం నిత్యం చేస్తూ ఉండండి. బావుంటారు. ఈ వారం మీకోసం అయితే పాజిటివ్‌గా అని చెప్పుకోవచ్చు. హడావిడి ఉన్నా కూడంగా అనుకున్న పనులు అయ్యే అవకాశాలు అయితే ప్రబలంగా ఉన్నాయి. మీన రాశి వారు కనుక చూసుకుంటే మీన రాశి వారికి గత వారం కన్నా ఈ వారం ఓకే నార్మల్ అని చెప్పుకోవచ్చు. ఈ వారం లోపల మీన రాశి వారికి ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండబోతుంది. ఫ్యామిలీ వల్ల డిస్టర్బెన్స్ మీన రాశి వారికి ఈ వారం ఎక్కువగా ఉండబోతుంది. అంటే ఈ వారం మీరు ఒక విషయం గమనించండి. సగం వారం స్టార్టింగ్ నుంచెల్లా మధ్యలో కొద్దిగా సరిగ్గా లేదు. దాని తర్వాత కొద్దిగా బాగుండబోతుంది. డెవలప్ అవ్వబోతుంది. మీకు ఒక మాట చెప్పాలంటే పున్నమి సమయం ఏదైతే ఉందో ఇదంతా మీకు సానుకూలంగా ఉండదు. పున్నమి సమయం మీకు అంత అనుకూలంగా ఉండదు. ఏదో ఒక తెలియని కొద్దిగా బాధ అయితే కలుగుతుంది మీకు. కొద్దిగా బర్డెన్ ఉంటది ఆ టైం లోపల. కొద్దిగా ట్రావెలింగ్ కావచ్చు, కొద్దిగా తిరుగుడు కావచ్చు. లేకపోతే కొద్దిగా హడావిడి కావచ్చు. ఎక్కువగా ఉంటది. అంటే మనసు శాంతంగా ఉండలేకపోతుంటారు. బాడీ రిలాక్స్‌గా ఉండలేకపోతుంటది. మరి ఆదివారం, సోమవారం గనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఈ టైం లోపల ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడము, తెలుసుకోవడము, కొత్త విషయాల పట్ల కొద్దిగా మనసు పెట్టడం ఇలాంటివి అవుతుంటాయి. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా మీరు బిజీగా ఉండబోతున్నారు. వ్యక్తిగత జీవితం కావచ్చు, లేకపోతే సామాజిక జీవితం కావచ్చు. అక్కడ మీరు కొద్దిగా అథెంటిక్‌గా ఉండబోతున్నారు. ఏదైనా నిర్ణయం ఎవరికైనా మీరు ఇవ్వాల్సొచ్చినట్లయితే, ఏదైనా చెప్పాల్సొచ్చినట్లయితే చెప్పండి పర్వాలేదు. కానీ చెప్పింది అంత సక్రమంగా అవుతదని గ్యారంటీ లేదు. చెప్పింది సరిగ్గా సక్రమంగా అవుతదని గ్యారంటీ కూడా లేదు. అందుకని నేను మీకో మాట చెప్పాలని గనుక అనుకున్నట్లయితే ఈ వారం మీకు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కొద్దిగా బద్ధకం ఎక్కువ ఉండబోతుంది. భయంతో ఉండబోతుంది. చేస్తున్న పని రైటా? రాంగా? దీని కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉండబోతున్నారు. రకరకాలుగా ఆలోచనలు మనసులో వస్తుంటాయి. కానీ వర్క్ పరంగా, కెరియర్ పరంగా అది మీ బాధ్యత ఉంది కాబట్టి ఇష్టం లేకున్నా ఆ పని మీరు చేయాల్సొచ్చుద్ది. అవుతదా అంటే అవుతది. కానీ మెల్లమెల్లగా అవుతూ ఉంటుంటది. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి. సాటర్న్ కూడంగా ఈ నెక్స్ట్ వీక్ లోపల చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా రెట్రోగేట్ అవ్వడం వల్ల కొన్ని విషయాల లోపల మీరు శాంతతతో పాటు నిద్రకి సంబంధించి సమస్య ఉన్నా కూడంగా సమస్యలకు సంబంధించిన సమాధానం మీకు తప్పకుండా దొరుకుద్ది. అప్పుడు అది ఉండబోతుంది. కానీ దానికన్నా ముందు ఈ వారం చూసుకున్నట్లయితే మీకు ఓకే నార్మల్ మరి అంత గూడైతే నేను చెప్పను. కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండడానికి ప్రయత్నించండి. కొద్దిగా వర్క్ లోపల స్ట్రెస్ ఉన్నా కూడంగా అంత మనసు పైన అస్సలు తీసుకోకండి. వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఈ వారం మీరు ఎవరిదైనా సలహా తీసుకొని అడుగు ముందుకేయండి. బావుంటారు. ఈ వారం ప్రత్యేకంగా మీరేంటంటే లలిత సహస్రనామ స్తోత్రం తప్పకుండా చదవండి. పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కొద్దిగా స్వీట్ పంచడానికి మీరు ప్రయత్నించండి. శుక్రవారం అలాగే మంగళవారం రోజు. ఇది ఈ వార రాశిఫలాలు ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి. డైలీ రాశిఫలాలు చెప్తుంటాం, మంత్లీ కూడా చెప్తూ ఉంటాను. కానీ మీది ఆనందం కోసం చెప్పడం జరుగుతుంది. ఉన్న విషయాలు కూడా మారడం జరుగుతుంది. కాబట్టి వినండి, మీ పని మీరు చేయండి.
మరి రాశి ఫలం అనేది డిపెండ్ అయి ఉండకండి. మీకంటూ ఒక గోల్ ఉంది. అది సాధించడానికి మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారో దాని గురించి పట్టుదలతో ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.